పీడియాట్రిషియన్స్ అయితే వాకర్ గురించి మీ డబ్బులు అస్సలు వేస్ట్ చేసుకోవద్దనే చెప్తాము. ఎందుకంటే ఈ వాకర్ వల్ల మనకి ఉపయోగం ఏమి ఉండదు. కానీ చాలాసార్లు పిల్లలు ఏమవుద్దంటే గబగబా మనం ఒక్క సెకండ్ ఇలా చూసేలోపు వాళ్ళు ఫాస్ట్గా నడిచేసి బోల్డని యాక్సిడెంట్లు అయ్యే రిస్క్ ఉంటుంది. రెండోది ఏంటంటే నడక నేర్చుకోవటం మనం తొందరగా రావటం కోసం మనం వాకర్స్ వాడతాము, కానీ యాక్చువల్గా నడక లేట్ అవ్వచ్చు వాటి వల్ల. మూడోది ఇలా నడవటం మొదలు పెడతారు. సో అందుకని వాకర్స్ అనేది వాడొద్దనే చెప్తాము. అయినా కానీ చాలామంది వాకర్స్ మమ్మల్ని అడగకుండా కొనేసి అండ్ అడ్వర్టైజ్మెంట్లు అవన్నీ చూసేసి వాకర్లు కొనేస్తూ ఉంటారు. సో అది మీరు నిజంగా చెప్తున్నాను, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఇలా యాక్సిడెంట్లు అయినవి ఎన్నో ఉంటాయి మాకు. వాకర్స్ అనే కాదు, మీరు ఇప్పుడు పిల్లలకి ప్రామ్లని ఇవన్నీ ఉంటాయి కదా, తీసుకెళ్తారు కదా, అవి వాడేటప్పుడు కూడా మీరు ఖచ్చితంగా బెల్ట్ పెట్టటము, తర్వాత ఎక్కడన్నా ఆపితే అక్కడ వీల్స్ ఉంటాయి, అది లాక్ చేయటము కూడా చాలా ఇంపార్టెంట్. లేదంటే ఒక్క సెకండ్లో బేబీ గబుక్కుని దూకేస్తాడు, ఒక్క సెకండ్లో ఆ వీల్స్ గబుక్కుని జరిగిపోతాయి అన్నమాట. తర్వాత ఈ కార్ సీట్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా మీరు కార్లు వాడేవాళ్ళు కార్ సీట్లు కరెక్ట్గా వాడటం కూడా చాలా ముఖ్యం సేఫ్టీ వైజ్. అండ్ చాలామంది కార్లలో ఏం చేస్తారంటే పిల్లలు ముందు కూర్చోపెట్టేస్తారు. అసలు ముందు కూర్చోపెట్టకూడదు. రూల్ ప్రకారం కనీసం 8 ఏళ్ళు ఉంటే తప్ప ముందు కూర్చోపెట్టకూడదు. ఎందుకంటే ఎయిర్ బ్యాగ్స్ వచ్చి నొక్కుపోతే చాలా డేంజర్, ప్రమాదము.